భవిష్యత్తు కోసం బలమైన పునాది, విద్యకు నూతన దిక్సూచి. వికాస్ స్కూల్స్ నర్సరీ నుండి 5వ తరగతి వరకు క్రిస్టల్స్ కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్ 253 మార్కులు సాధించి, నవోదయలో సీటు సాధించి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో గోల్డ్ మెడల్స్ తో నంబర్ 1 గా నిలిచిన వికాస్ స్కూల్స్. యూకేజీ నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్, రైటివిటీ నేషనల్ లెవెల్ 2nd ప్రైజ్. నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లల కోసం ప్రత్యేక నాప్ టైమ్ బెడ్స్ సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్, కరాటే, చెస్, డాన్స్, క్రిస్టల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో సైన్స్ ఫేర్ అండ్ క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్పో ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ. వికాస్ స్కూల్స్, శ్యామల నగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంత్రి నారా లోకేష్ చొరవతోనే 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వడ్డెర విద్యార్థులకు నల్లపాడు రోడ్డులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఈశ్వరరావు మాట్లాడుతూ బీసీ బిడ్డల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు. దుర్గా మహాలక్ష్మి, రమాదేవి, వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సునీల్ నువ్వు చూసుకోరా, నీ పని నువ్వు చూసుకో. చూడండి అందరూ సార్ ఓకే లైట్ వేసాగా చూడండి ఓకేనా. ఓకే కవర్లేమ్మా పట్టు ముందు ఇది కూడా పట్టుకో, 2 గిఫ్ట్ కార్డు పట్టుకుని నా పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ని. ఈరోజు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో వడ్డెర విద్యార్థినులు మా యొక్క కుల బంధువులైనటువంటి మా పిల్లలు వారి యొక్క 10వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైనటువంటి విజయాన్ని, మంచి ర్యాంకులు సాధించినటువంటి వడ్డెర విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను, మా డైరెక్టర్స్ రమాదేవి గారు, మహాలక్ష్మి గారు, వెంకటేష్ గారు, మేమందరం కూడా స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి గుంటూరులో మేమందరం కూడా కలిసి మా యువనేత, యువగలం అధినేత, విద్య విలువ తెలిసినటువంటి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు ఎన్నడూ కూడా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు
ఈ సంవత్సరం సాధించినటువంటి విజయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండుగ రోజు. మీరు చూడండి, గత ప్రభుత్వాల్లో ఆయా మంత్రులు విద్యాశాఖ మంత్రివర్యులుగా పనిచేశారు. వారెవరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య విషయంలో కావచ్చు, లేదా వారు చదువుకుంటున్నటువంటి పుస్తకాలలో స్వాతంత్ర సమరయోధులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తి, విలువలు, విశ్వనీయత కలిగినటువంటి మహానుభావుల చరిత్రలు వీరు చదువుకునే పుస్తకాల్లో పొందుపరిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా గొప్ప ఘనమైనటువంటి విజయాలు, మంచి ర్యాంకులు సాధించారు. దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తి విద్య విలువ తెలిసినటువంటి మా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మాత్యులుగా ఉంటూ ప్రభుత్వ పాఠశాలలన్నిటినీ కూడా ఒక మంచి సంక్షేమ పాఠశాలలుగా తీర్చిదిద్ది మరి బిడ్డలందరూ కూడా ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ వారు చదువుకునే పుస్తకాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు, దేశాల కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానుభావుల చరిత్రలు పెడుతూ మంచి ఉన్నతమైనటువంటి విద్యను బిడ్డలకు అందించినటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర వడ్డెర తెలుగు భాష లిపిని అత్యంత సులభంగా ఎలా నేర్చుకోవాలి, ఉపాధ్యాయులు ఎలా నేర్పించాలి అనే అంశంపై బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ సంస్థ ఆదివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు ఎంకేఎస్ మొహిద్దీన్, రిటైర్డ్ తెలుగు పోస్ట్ మాస్టర్ స్కాలర్ ఎస్కే బడే సాహెబ్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష మాట్లాడే విధానం, తెలుగు పదాలు అర్థాలు ఎలా ఉంటాయో తన ప్రసంగాల్లో సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, భవిష్యత్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు వివరాలను వివరించారు. ఈ సదస్సులో పలు ఉపాధ్యాయులతో పాటు మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సలీం కూడా హాజరయ్యారు. వాస్తవానికి ముస్లింలుగా సమాజంలో గుర్తింపు పొందలేకపోవడానికి కారణం కూడా లాంగ్వేజ్ బారియర్స్ అన్నమాట. సాధారణంగా ఇస్లాం ధర్మం గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. చాలా గొప్ప భాష, చాలా ముందు మొదలమైన అతి సౌమ్యమైన భాష. అసలు తెలుగు మాట్లాడుతుంటే ఆ ఉచ్చారణ లేదు. 6,000 లాంగ్వేజ్ ఇబ్బంది ఉంది. అందులో 3,500 లాంగ్వేజ్ దాదాపుగా एज 77 होने पर भी आपका एक्टिवनेस स्टडी हमारा बहुत इंस्पायर करेगा. ఈ విషయం మామూలుగా చూడడానికి తక్కువ ఉంది. యాక్చువల్గా చాలా మాట్లాడిన టీచర్స్ నేర్చుకోవడం చాలా కష్టం అనే ఒక అభిప్రాయం ఉంది, మన తెలుగు వాళ్ళలో కూడా ఉంది. కానీ అది ఒక అపోహ మాత్రమే. నిజంగా తెలుగు అంత కష్టమైతే ఈ గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడం కష్టమైతే నా దగ్గర అమెరికన్స్ కేవలం 20 రోజుల్లో 20 గంటల్లో తెలుగు చదవటం. అలాగే హిందీ వాళ్ళు ఢిల్లీలో 2017 సంవత్సరం మేలో కేవలం 10 రోజుల్లో రోజు 1 గంట చొప్పున తెలుగు చదవటం నేర్చుకున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమే. 3 సంవత్సరాలు తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు స్కూళ్ళలో. కేవలం ఒకే ఒక్క విద్యా సంవత్సరంలో హోంవర్క్ కూడా ఇవ్వకుండా అత్యంత సులభంగా తెలుగు నేర్పించవచ్చు. టీచర్లు కష్టపడాల్సిన అవసరం లేదు, విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రోజు రోజుకి తెలుగు బోధన ప్రాథమిక స్థాయిలో దిగజారుతోంది. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. టీచర్కి Morning to everyone. My name is MKS Mohyuddin. I am the chairman of Bright Horizons Foundation. This Bright Horizons Foundation is working for the last 4 years. Our theme is education, employment and empowerment. Basically, చాలా మంది ఈ మధ్యన మంచి మార్కులతో మంచి రిజల్ట్స్తో న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం అన్నమాట. కానీ కొంతమంది పిల్లలు అంటే ముఖ్యంగా విలేజెస్లో ఉండి వాళ్ళకి అప్రిషియేట్ చేసేవాళ్ళు అంటూ ఉండరు అనమాట. అంటే ప్రామినెంట్ లొకేషన్స్లో పిల్లలు మంచి మార్కులు వస్తే వాళ్ళను ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళను సత్కరించటమో, అప్రిషియేట్ చేయటమో, అవార్డులు ఇవ్వటం అంటూ జరుగుతుంది. కానీ
ఇన్ టోటల్ అంటే ప్రతి మెరిటోరియస్ స్టూడెంట్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక సిస్టమ్ అంటూ లేదనమాట. అందువలన బ్రైట్ హార్ట్ జాన్స్ ఫౌండేషన్ తరఫున మేము ఒక అవార్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ బ్రైట్ హార్ట్ జాన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్. ఈ ప్రోగ్రామ్ను మేము లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాము. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే మొత్తం స్టేట్ లెవెల్లో 10th నుంచి టాపర్స్ అంటే ఒక 100 స్టూడెంట్స్ని టాప్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఒక 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 10th స్టాండర్డ్, అలాగే టాప్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ 12th స్టాండర్డ్ని పిలిచి వాళ్ళందరికీ ఒక మెమెంటో ఇచ్చి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ను కూడా మనం సత్కరించి వీలైతే అవకాశం ఉంటే కొద్ది గొప్ప క్యాష్ అవార్డులు కూడా ఇచ్చి చెయ్యాలి అనే ఒక కుతూహలంతో ఈ ప్రోగ్రామ్. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో పాత నేరస్తులందరికీ గంజాయి ర్యాపిడ్ టెస్టులు చేశారు. 24 గంటల వ్యవధిలో గంజాయి తీసుకుంటే ఈ పరీక్షలలో పాజిటివ్ వస్తుందని, వారిపై నిఘా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కౌన్సిలింగ్ లో భాగంగా 150 మందికి గంజాయి టెస్టులు నిర్వహిస్తే 18 మందికి పాజిటివ్ గా తేలిందని చెప్పారు. వీరిపై నిరంతర నిఘా ఉంటుందని డీఎస్పీ తెలియజేశారు. ప్రతి ఆదివారం స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని అనుమానితులకు రెగ్యులర్ గా ఈ టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. టెస్ట్ ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు పాజిటివ్ లేదు అర్థమైందా? అందరూ అయిపోతే చెప్పండి అమ్మా. రెడీ. డ్రగ్స్ వద్దు బ్రో, వద్దు బ్రో, గట్టిగా చెప్పట్లా మీరు, ఈ వైపు నుంచి రాట్లా. ఇప్పుడు ఇదే 8 మంది ఎక్కడ ఉన్నారు? ఇది తప్పించుకోవడానికి వీలు లేదు. అంటే ఫ్యూచర్ లో మీ అందరికి కూడా ఇది ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, మేము సస్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి మీకు ఒక కిట్ ఇచ్చి ఈ కిట్ ద్వారా మీకు టెస్ట్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఈ అలవాటు మానుకోకపోతే రాను మీరు మేము గంజాయి తాగలేదు అని వాదించడానికి కానీ అబద్ధం చెప్పడానికి కూడా వీలు లేకుండా ఈ టెస్ట్ లో ఈ కిట్ అనేది ప్రారంభించారు. ఇప్పుడు మనం 100 మందికి సుమారు 100 మంది కరెక్ట్ గా 100 మందికి ఇక్కడ వచ్చిన వాళ్ళు మాకు వచ్చిన 150 మంది వరకు వచ్చారు. ఇందులో మేము 100 మందిని టెస్ట్ చేసాం. 18 మంది ఆధారాలు వచ్చినాయి, గంజాయి సేవిస్తున్నట్టుగా ఆధారాలు వచ్చినాయి. అంటే మీరు గంజాయి ఎప్పుడో ఒక వారం క్రితం తీసుకున్నాం, ఇప్పుడు మాకు రాదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. మీ బ్లడ్ లో మీ సిస్టంలో మొత్తం బాడీలో అవి ఉంటాయి. అందుకని మీరెవరు కూడా దీన్ని ఈరోజు వార్నింగ్ సెషన్ కింద మిమ్మల్ని అందరినీ అలౌ చేస్తాం. ఫర్దర్ గా మాత్రం మిమ్మల్ని అందరినీ కేసుల్లో పెడతాం. అందుకని ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళొద్దు, గంజాయి సేవించద్దు, కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దు. ఈ కిట్లు వచ్చాక ఇంకా మీ యొక్క ఆధారాలు ఇంకా మీ కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం. మీరు ఇంకా ప్రూఫ్ వితౌట్ ప్రూఫ్ కాదు, ప్రూఫ్ అయిపోయింది. శిక్షలు కూడా గట్టిగా పడతాయి. 10 years పనిష్మెంట్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. రిమాండ్ పీరియడ్ 6 నెలలు ఉంది. ఇప్పుడు ఈ ఆధారాలతో మేము పెడితే మీకు రిమాండ్, మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా, మీరు ఎంత లాబింగ్ చేసినా కూడా బెయిల్ కూడా రావు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ క్యాంప్ని మీరు ఉపయోగించుకొని మీ గ్రామాలకు వెళ్ళి వాటికి వెళ్ళి దొరకలే
వారం క్రితం సేవించాం. ఇది చేసే వృత్తికి న్యాయం చేసిన వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించి ఆ దిశగా పయనించాలని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఈ సమాజంలో మనకంటే ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సమానం కాదు, మనకు మనమే కింగ్, క్వీన్ అని నాటి విద్యార్థులకు హితవు పలికారు. తొలుత విద్యార్థుల పరిచయాలతో నాటి మధుర స్మృతులను స్మరించుకుని ఒకరికొకరు ఆనందం వ్యక్తం చేసుకున్నారు. ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ చేయాలి అంటే ఒక యజ్ఞం చేయాలి అంతే. దాదాపు ఒక సంవత్సరం నుంచి 3 నెలల పాటు మొత్తం అదే పనిలో ఉండాలి. అలా చేయగలిగితేనే అందరిని కూడా గ్యాదర్ చేసుకోగలం, లేదంటే లేదు. నేను 96లో 1996 నవంబర్లో ఐలవరం హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ స్టడీస్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు మీరు నాకు తెలిసి 7-8 తరగతులు ఉంటారు. 98 అంటే వేళకే కదా, నాకు కూడా మీరు స్టూడెంట్స్ లాంటి వాళ్ళే. మరి ఈ కార్యక్రమం జరగడానికి ఇక్కడ నేను చూసినట్టయితే ముఖ్యంగా మున్నాల ఆనంద్ గారు చేస్తే ఆ భగవంతుడు అంటే ఆ భగవంతుడు నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు. కాబట్టి మీరు కనుక అలా కనుక మేము మీ తల్లిదండ్రులు కనుక మరి భక్తులు ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులని మీరు గౌరవించండి, వాళ్ళకి మీ వద్ద వాళ్ళకి పరిచయం చేయండి. రెండవది గురువు, మీ గురువులు, మీ పాఠాలు చెప్పిన గురువులు మీకు మరి ఇక్కడ చేరారంటే కారణం ఈ పాఠశాల, ఈ పాఠశాల ఉపాధ్యాయులు. మరి మీరు పాఠాలు చెప్తున్నారు కాబట్టి వారిని మర్చిపోలేదు. ఇలా గట్టిగా మీరు ఏర్పాటు చేసుకొని గురువును కలవాలి, గురువును సేవించుకోవాలి, గురువుతో మాట్లాడాలి. అంతేకాకుండా మీరు కూడా చదివించండి, కానీ బలవంతం పెట్టదు. మీరు న్యాయం చేయండి. ఆ వృత్తికి న్యాయం చేస్తే అది చిన్న పోస్టు కావచ్చు, పెద్ద పోస్టు కావచ్చు, మన పోస్టు మనం న్యాయం చేస్తే అది మన పిల్లలకి దొరుకుతుంది ఖచ్చితంగా. నేను చాలా చూశాను, ఎవరైతే కష్టపడి మరి వాళ్ళ వృత్తిలో ఉపాధ్యాయులు అయితే పిల్లలకు చదువు ఆచరణలో పెట్టాను. నేను సొలొమోను మహారాజు చక్కని హ్యాపీనెస్. There is more happiness in giving than in taking. చూడమ్మా బ్రో అందరూ దగ్గరకు వచ్చేసి బాపన జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపురిలో కొంతమంది బ్రోకర్లు దొంగ పట్టాలతో భూములు అమ్ముకుంటున్నారని, ఈ భాగోతం వెనుక స్థానిక నాయకుడు అండతో కరెంటు మీటర్లకు ఎన్ఓసీలు దగ్గరుండి ఇప్పిస్తూ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమైన విషయం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.